జిల్లాలో ఓ కంపెనీ యమపాశంగా మారిందా? పారిశ్రామిక వ్యర్థాలు ఆ ప్రాంత ప్రజల ప్రాణాలు తీస్తున్నాయా? అసలు అంతరంలో ఏం జరుగుతోంది? పచ్చని పంట పొలాల మధ్య వెలిసిన మరీన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ కంపెనీ రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని అంతారం గ్రామ ప్రజల పాలిట యమపాసంగా మారింది. పైరుగాలి పీల్చుకుని పంటల్ని సాగు చేసి ప్రశాంతంగా జీవించే గ్రామస్తులను మృత్యు భయం వెంటాడుతోంది. అనారోగ్య సమస్యలతో అంతారం గ్రామ ప్రజలు ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతున్నారు. కొంతమంది ప్రాణభయంతో ఊరు వదిలి వెళ్లిపోతున్నారు. తమను ప్రభుత్వమే రక్షించాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు. మరీన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ నిర్వహిస్తున్న చికెన్, ఫిష్ వేస్టేజ్ వ్యర్థాలతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కలుషితమవుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో నివసించే ప్రజలు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి అనేక మంది మృతి చెందారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దానా కంపెనీ ఏర్పాటు చేశారు. ఆ పూల దానా కంపెనీ ఏర్పాటు చేయడం వల్ల మా గ్రామంలో చాలా సమస్యలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఈ సమస్యలు ఏంటంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు బాగా తలెత్తి మరి ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. దాన్ని ఆ కంపెనీని మూసివేసేంత వరకు కూడా మా గ్రామస్తులందరం పోరాటం చేద్దాం అనుకున్నాము. దానిలో భాగంగానే నిన్న గ్రామ పంచాయతీ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. మరీన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ నిర్వహిస్తున్న చికెన్, ఫిష్ వేస్టేజ్ ప్లాంట్ తో ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనిచేసే సమయంలో దుర్వాసనతో భోజనం చేయలేకపోతున్నామని, బయట కూడా తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీన్ కంపెనీని తొలగించాలని గతంలో అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ తీరుపై, వ్యర్థాలపై నిరసన తెలిపే వ్యక్తులపై అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు. గ్రామ పెద్దలు కంపెనీపై పోరాడాల్సింది పోయి డబ్బులు తీసుకుని కంపెనీతో కుమ్మక్కయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతా మాకు లేబర్ తీసుకుని మాకు అది అన్నం తిన్నీకి కూడా అక్కడ ఎన్ని 10 ఎకరాల భూమి ఉన్నది, అక్కడ ఉన్న చేసుకుని కూడా వస్తలేము. రొట్టె ఇప్పితే మొత్తము ఇట్లా ఈగలు గుంపు గుంపు అవుతున్నాయి. అందుకని రోగాలు వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దుగల వాసన వాకింగ్ పోతే కూడా అది బాగా వాసన వచ్చి మాకు స్మెల్ వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. హెడేక్ వస్తుంది మాకు. మరీన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ కంపెనీతో అంతారం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలు కూడా కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఈ కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన, వ్యర్థాలతో శ్వాసకోశ సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వ్యర్థాలతో అంతారం గ్రామ ప్రజలు ఊరిని వదిలి ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరోవైపు ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో చుట్టుపక్కల ఉన్న కాయగూరల పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరీన్ కంపెనీ నుంచి విడుదలయ్యే వ్యర్థాలతో గత 5 ఏళ్లలో అనేక మంది మృతి చెందటమే కాకుండా పంటలపై తీవ్ర ప్రభావం పడిందని, కంపెనీ సమస్యపై అంతారంలోని కొంతమంది స్థానికులు హైదరాబాద్లోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే కాలుష్య నియంత్రణ మండలి కంపెనీ ఎదుట ఆందోళనకు దిగుతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.